నీకే స్తుతులు. దేవునికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ భూమి మీద మనము జీవిస్తున్నామంటే దేవుని యొక్క కృప ద్వారానే మనం జీవిస్తున్నాం. ఆయన ఇచ్చిన గాలి, నీరు, ఆహారం, వెలుగు అనుభవిస్తూ మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం. అలాగనే మన ఆత్మీయ జీవితంలో జీవించాలంటే, బలం పొందాలంటే దేవుని వాక్యం అనే ఆహారాన్ని మనం భుజించాలి. మత్తయి సువార్త 4:4 ఏమని రాయబడి ఉన్నదంటే, మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం దేవుని వాక్యముకు, పరిశుద్ధ గ్రంథముకు, బైబిల్లోని దేవుని వాక్యం శ్రద్ధగా చదివి, వాక్యం శ్రద్ధగా విని, ధ్యానించి మనం మేలు పొందాం. దేవుడి మాటల్లో మనం ఎన్నికల్లో దీవించినగా. ప్రైజ్ ది లార్డ్. జీవాహారం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసయ్య నామములో శుభములు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థిస్తాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి జీవాహారం కార్యక్రమం తరపున శుభములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు దైవజనులు మా తండ్రి గారు నూతనాశాలయం ప్రార్థనా మందిరం సంఘ కాపరి అయిన రెవరెండ్ సిహెచ్ శామ్యూల్ విక్టర్ గారు దైవవాక్యం అందించెదరు. శ్రద్ధగా వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులందరికీ మన ప్రభువును రక్షకునైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆధ్యాత్మికంగా దీవించబడుతున్నారని నమ్మి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీలో కొంతమంది ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు. మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నామని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానంతరం మీరు పొందినటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలని మాతో పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. రండి, జీవాహారమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈనాటి మన ధ్యాన భాగం కొరకు ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఈనాటి మన ధ్యానాంశం 100 ఫలం. 100 ఫలం. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఫలించాలి అని కోరుకుంటాడు. ఆయన చేస్తున్నటువంటి వృత్తిలో కానివ్వండి, పనిలో కానివ్వండి, చదువులో కానివ్వండి, ప్రతి ప్రయత్నంలో కూడా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విజయాలు పొందుకోవాలి అని ఆశపడేటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ రోజున నీవు ఫలించాలి అంటే, నీ జీవితంలో నీవు అభివృద్ధి పొందాలి అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం ఉంటున్నాం. బైబిల్లో ఇస్సాకు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు ఎవరంటే అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు.
ఇస్సాకును గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఆ దేశమందున్నవాడే. ఏ దేశంలో ఉన్నాడు? ఫిలిస్తీన్ల దేశంలో ఇస్సాకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సందర్భం ఏంటంటే ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ కరువు పరిస్థితుల్లో ఆ సంవత్సరం, ఏ సంవత్సరం అయితే కరువు ఉందో ఆ సంవత్సరం విత్తనము వేసి నూరంతల ఫలాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఈ రోజున నీ జీవితం కూడా కరువు లాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉందేమో. ఎంత కష్టపడినా చేతికి అందని పరిస్థితి, మిగలని పరిస్థితి, ఎన్నో ప్రయత్నాలు చేసిన సఫలము పొందుకోలేనటువంటి పరిస్థితి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో. ఇస్సాకు జీవితంలో కరువు వచ్చింది. ఆ కరువు పరిస్థితుల్లో ఇస్సాకు నూరంతల ఫలాన్ని పొందాడు. ఈ రోజున నీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ కరువులాగా ఎండిపోయినటువంటి పరిస్థితులు, విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితులు, ప్రయత్నించి అలిసిపోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నావేమో, నీకు ఒక శుభవార్త. ఇస్సాకు కరువు సంవత్సరంలో నూరంతల ఫలితాన్ని పొందాడు, నూరంతలుగా అభివృద్ధి చెందాడు. వాక్యం సెలవిస్తుంది, యెహోవా అతనిని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయిను, అతడు మిక్కిలి గొప్పవాడొక వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను అని మనం చూస్తూ ఉన్నాం. మిక్కిలి గొప్పవాడయ్యాడంట. ప్రియా సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా నీవు గొప్పవాడు అవడానికి, నువ్వు గొప్పదాని అవడానికి దేవుడు నీ కొరకు కొన్ని ప్రణాళికలు రచించాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఎప్పుడు ఇస్సాకు నూరంతల ఫలాలు పొందాడు అంటే, ఇస్సాకు ఒక పని చేశాడు, విత్తనం వేశాడంట. విత్తనం వేశాడు. ఈ రోజున నూరంతల ఫలాలు పొందాలని ఆశించేటువంటి నీవు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. అదేంటంటే విత్తనం వేయాలి, విత్తనాలు వేయాలి. ఏమండి, మనం విత్తకుండా ఫలితాన్ని ఆశించలేం. కొంతమంది చదవరు, స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో చేయాలనుకుంటారు. కొంతమంది కష్టపడరు, పైకి వచ్చేయాలని ఆశపడుతూ ఉంటారు. కొంతమంది అడ్డుదారుల్లో గొప్పవాళ్ళు అయిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వడ్డీ వ్యాపారం చేస్తూ, లంచాలు తీసుకుంటూ, అక్రమమైనటువంటి రీతిలో మోసం చేసి సంపాదించి ఏదో గొప్పవాళ్ళు అయిపోవాలని ఆశపడుతూ ఉంటాను. అక్రమంగా నీవు సంపాదించింది అది నీకు ఆశీర్వాదం కాదు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు దీవించాలి, దేవుడు ఆశీర్వదించాలి. ఇక్కడ ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు, అందుకనే అతడు గొప్పవాడయ్యాడంట. కాబట్టి రెండు విషయాలు మనం గమనించాలి. ఒకటి, నీ కృషి ఉండాలి నువ్వు గొప్పవాడు అవ్వాలంటే. రెండవది, దేవుని ఆశీర్వాదం ఉండాలి. మొట్టమొదటిగా నీ కృషి ఏంటి అంటే నీవు విత్తనం వేయాలి, విత్తనం వేయాలి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఇస్సాకు ఏ విత్తనాలు వేశాడు? బైబిల్లో కొన్ని విత్తనాల గురించి వ్రాయబడ్డాయి. వాటిని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. విత్తనం, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే కరువు పరిస్థితులు ఎదురైనప్పుడు 26వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము అని దేవుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి విత్తనం ఏంటంటే, నీవు ఫలించాలి అంటే, నూరంతల ఫలాలు నీ జీవితంలో పొందుకోవాలి అంటే, నీవు అభివృద్ధిలోనికి రావాలి, గొప్పవాడు కావాలి అంటే వాక్యం అనేటువంటి విత్తనం నీ దగ్గర ఉండాలి. ఆ వాక్యాన్ని నీవు విత్తినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదకరమైనటువంటి ఫలాల్ని నీవు పొందుకుంటావు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం, దేవుడు ఆదిలో అనేక రకాలుగా మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. నరునికి నోరిచ్చినవాడు మాట్లాడకుండా ఉంటాడా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన మాట్లాడతాడు, అనేక రీతులుగా
ఆయన మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు కొన్ని అపాయాల నుంచి మనల్ని తప్పించడం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు మనలను పడక మీద పరుండబెట్టి మాట్లాడతాడు. అనేక రీతులుగా దేవుడు మాట్లాడతాడు. అయితే ఆయన మాట్లాడేటువంటి విధానాల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విధానం ఏదంటే దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి వాక్యం అనేటువంటి విత్తనం నీ దగ్గర ఉండాలి. మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే విత్తువాని గూర్చినటువంటి ఉపమానాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యేసు ప్రభువారు విత్తువాని గూర్చినటువంటి ఉపమానం చెప్తూ ఆయన అంటాడు, మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో, విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు అంటాడు. కాబట్టి విత్తువాడు విత్తేటువంటి విత్తనాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే వాక్యానికి సాదృశ్యంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఉపమానంలో కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్క పడ్డాయంట. అంటే కొంతమంది హృదయాలు త్రోవ ప్రక్క ఉండేటువంటి నేలలాగా ఉంటాయి. త్రోవ ప్రక్కన పడితే పక్షులు వచ్చి వాటిని వెతుకుని పోతూ ఉంటాయి. కొన్ని విత్తనాలంట రాతి నేలలో పడినాయంట. ఆ రాతి నేలలో పడినటువంటి విత్తనాలు అనగా కొంతమంది హృదయాలు రాతి నేలగా ఉంటాయి. వాక్యం వింటారు కానీ అది వారిలో ఫలించడానికి వేరు లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. కఠినం చేసుకునే హృదయాన్ని వారు జీవిస్తూ ఉంటారు. వాక్యం వారి జీవితంలో ఫలించదు. మూడవ రకమైనటువంటి నేల గురించి చెప్తూ కొన్ని విత్తనాలు ముండ్ల పొదల్లో పడ్డాయంట. ఆ ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాలు కూడా ఫలించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయితే పైన ఉన్నటువంటి ముళ్ళు ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఆ ముళ్ళుగా ఆ పెరుగుతున్నటువంటి ఆ మొక్కను అణిచివేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయంట. ఆ విత్తనాలు ఎలా ఫలించినాయో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. 20వ వచనంలో, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించేవారని చెప్పాను. 100 కూడా ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియా సోదరి సోదరుడా, నీ దగ్గర ఉండవలసినటువంటి విత్తనం ఏంటో తెలుసా? వాక్యం అనేటువంటి విత్తనం. వాక్యాన్ని మీరు చదువుతున్నారా? ఇటువంటి వాక్య సందేశాలు టెలివిజన్లో ప్రసారం చేయబడుతున్నప్పుడు ఆ వాక్యాలు వినడానికి మీరు ఆసక్తి చూపించండి. కొంతమంది అనవసరమైన విషయాలు టీవీలో చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కాలక్షేపం చేస్తూ ఉంటారు. కానీ వాక్యం నీ జీవితంలో ఫలాల్ని ఫలింపజేస్తుంది. నీ జీవితంలో నిన్ను గొప్పవాణిగా చేయడానికి వాక్యం నీకు ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే వాక్యములో దేవుని మాటలు ఉన్నాయి, వాక్యములో దేవుని హృదయం ఉంది, వాక్యములో దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఉంది. ఇస్సాకు దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో కరువు వచ్చిందని చెప్పేసి ఇక్కడికి వెళ్ళిపోతావేమో, నువ్వెక్కడికి వెళ్ళకు, నీ ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించము, ఈ దేశమందు పరవాసివై ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను అంటున్నాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. రెండవ విషయం మనం గమనించినట్లయితే ఇస్సాకు 100 ఫలాలు పొందడానికి అతని దగ్గర ఉన్నటువంటి విత్తనం ఏంటో తెలుసా? విధేయత అనేటువంటి విత్తనం. దేవుడు చెప్పాడు, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వాక్యానికి విధేయత చూపించడం కూడా చాలా ప్రాముఖ్యం. కొంతమంది వాక్యం చదువుతారు, వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని వారి దగ్గరికి తీసుకుంటారు, కానీ ఆ వాక్యానికి వారు విధేయత చూపించరు. ఇస్సాకు ఎప్పుడైతే దేవుని వాక్కు తన దగ్గరికి వచ్చిందో ఆ వాక్యానికి విధేయత చూపించాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో ఇస్సాకు గెరారులో నివసించెను అని వ్రాయబడింది. అంటే ఎక్కడైతే దేవుడు ఉండమని చెప్పాడో అక్కడే ఉన్నాడు. వాక్యానికి తూచా తప్పకుండా విధేయత చూపించినట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవానికి దేవుడు ఉండమని చెప్పినటువంటి స్థలంలో ఆ సమయంలో కరువు ఉంది.
కొన్నిసార్లు దేవుడు మనకి చెప్పిన విషయాలు మనకు అర్థం కావు, అయినప్పటికీ కూడా నీవు విధేయత చూపించాలి. ఏమండి, మనకు బాగోలేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు మనకు మందులు రాస్తారు, మెడికల్ షాప్కి వెళ్ళి మనం కొనుక్కుంటాం. ఆ మందులో ఏముందో, ఆ ట్యాబ్లెట్లో ఏముందో, ఆ సిరప్లో ఏముందో మనకు తెలియదు. అయినప్పటికీ కూడా డాక్టర్ గారు చెప్పారు కాబట్టి మన అనారోగ్యం నయం కావడానికి ఆ బిళ్ళను మనం మింగేస్తూ ఉంటాం. దాంట్లో ఏముందో మనకు తెలియదు. అలాగే దేవుని యొక్క వాక్కు కూడా. కొన్నిసార్లు దేవుని యొక్క మాట మనకు అర్థం కాకపోవచ్చు, అయినప్పటికీ దేవుని మాటకు నీవు విధేయత చూపిస్తే నీవు అభివృద్ధి చెందుతావు, నూరంతల ఫలాన్ని పొందుకుంటావు. ఇస్సాకు ఫలించడానికి గల రహస్యం అదే, విధేయత అనేటువంటి విత్తనాన్ని కలిగి ఉన్నాడు. అనేక సార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అనేక మంది దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ వర్తమానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తున్నావా? విధేయతే ఆశీర్వాదానికి తీసుకుని వెళ్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాను. ఈ రోజున నీ జీవితంలో ఓడిపోయినటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో, దేవుని మాట వింటే నీవు ఆశీర్వదించబడతావు. ఆ రోజున పేతురు కూడా దేవుని మాట విన్నాడు. ఇదిగో నీవు లోతునకు వెళ్ళి వల వేయమని చెప్పినప్పుడు అప్పటికే రాత్రంతా ప్రయాసపడి ఒక్క చేప కూడా పడలేని పరిస్థితుల్లో దిగాలుగా కూర్చున్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్తే ఏం చెప్పాలి సమాధానం నా భార్య పిల్లలకి అని వేదనతో ఉన్నాడు. ఆ సమయంలో దేవుని మాట అతని జీవితంలో అద్భుతాన్ని చేసింది. ప్రభు చెప్పిన రీతిగా లోతునకు వెళ్ళి వల వేశాడు. 2 దోణులు మునిగేటంతగా విస్తారమైన చేపలు పడినట్లుగా మనం చూస్తున్నాం. విధేయతలో ఆశీర్వాదం, విధేయతలో ఫలింపు ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియా సోదరి సోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చదువుతుండగా, వాక్యాన్ని వింటుండగా, నీవు దేవుని మందిరానికి వెళ్ళి దైవజనుల యొక్క వర్తమానాలు వింటుండగా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ జీవితాన్ని సరిచేసుకోమని మనవి చేస్తున్నాను. దేవుని వాక్యానికి విధేయత చూపించమని మనవి చేస్తూ ఉన్నాను. 2వ విత్తనం విధేయత అనేటువంటి విత్తనం ఇస్సాకు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా మనం గమనించినట్లయితే ఇస్సాకు కలిగి ఉన్నటువంటి విత్తనం ఆదికాండము 26వ అధ్యాయం 25వ వచనంలో, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, 3వ విత్తనం ఏంటో తెలుసా? ఇస్సాకు దగ్గర ఉన్నది ప్రార్థన అనేటువంటి విత్తనం. ప్రార్థన అనేటువంటి విత్తనం. ఇస్సాకు తనకు కలిగినటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ప్రార్థిస్తున్నాడు. ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడని మనం చెప్పొచ్చు. తనకి వివాహ వయసు వచ్చినప్పుడు అబ్రహాము తన తండ్రి తన ఇంటి పెద్ద దాసుని తన కుమారుని కొరకు అనగా ఇస్సాకు కొరకు భార్యను తీసుకురమ్మని పంపించాడు. ఇస్సాకు కోసం వెళ్ళినప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. పొలంలో ధ్యానించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున యవనస్తులు వివాహాల విషయాల్లో ఎంతో తొందరపడడం మనం చూస్తూ ఉన్నాం. చాటింగ్లు అని చెప్పి సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ప్రేమ అనేటువంటి పేరుతో చాలామంది యవనస్తులు మోసపోవడం మనం చూస్తూ ఉన్నాం. యవనస్తులారా, మీకు ఒక మనవి, మీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. నీకు ఎవరిని భార్యగా తీసుకురావాలో, ఎవరిని నీకు భర్తగా తీసుకురావాలో దేవునికి తెలుసు. ఆల్రెడీ దేవుడు నీ కొరకు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాగే నీ తల్లిదండ్రులు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నీవు తొందరపడి ఎవరిని ఇష్టపడి ఆ తర్వాత నీవు మోసపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేయి. ఇప్పటి నుంచే యవనస్తులకి మనవి, మీరు ప్రార్థన చేయండి. యవనస్తులు కలిగిన తల్లిదండ్రులు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తానుసారంగా మీ బిడ్డల యొక్క వివాహాలు జరగాలని. యవనస్తులారా, మీ వివాహాలు దేవుని చిత్తానుసారంగా జరగాలని మీరు ప్రార్థన చేయండి.
ఈ రోజున అనేక విడాకుల సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. అనేక కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే వారు తొందరపడి వివాహాలు చేసుకుంటున్నారు. బయటికి రాలేక, ఇంట్లో ఉండలేక నరకాన్ని అనుభవిస్తున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు తన వివాహ సమయంలో ప్రార్థన చేయడం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. వివాహమైంది, 40 సంవత్సరాల వరకు పిల్లలు లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఇస్సాకు తన భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఆ మాటలు మనం చూస్తాం. 25వ అధ్యాయం ఆదికాండంలో 21వ వచనంలో, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. ఈ రోజున వివాహమైన తర్వాత గర్భఫలం లేకపోతే విడాకులు ఇచ్చేయడానికి ప్రయత్నం చేసే మనుషుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఓ భర్త, నీ భార్య కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన, ఇస్సాకు తన భార్య కొరకు చేసినటువంటి ప్రార్థన తన భార్య యొక్క గర్భాన్ని తెరిచింది. దేవుడు ఇస్సాకు యొక్క ప్రార్థన విన్నాడు. భర్తలారా, మీ భార్య కొరకు ప్రార్థన చేయండి. మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు, మీ కుటుంబంలో అద్భుతం చేస్తాడు. మీరు ఫలిస్తారు, 100 ఫలాల్ని మీరు పొందుకుంటారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడు. వివాహము కొరకు ప్రార్థించాడు, గర్భఫలం కొరకు ప్రార్థించాడు. ఇదిగో ఇప్పుడు తన జీవితంలో పోరాటాలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ ముందు వచనాలు మనం చదివినప్పుడు ఇస్సాకు తన తండ్రి తవ్వించినటువంటి బావులను తిరిగి తవ్విస్తున్నప్పుడు అక్కడ ఫిలిస్తీయులు గొడవ పెడుతున్నారు. ఆ సమయంలో ఇస్సాకు ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితంలో వ్యతిరేకతలు ఏమైనా ఎదురవుతూ ఉంటే, నీ జీవితంలో పోరాటాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన పరిస్థితులను పరిష్కరిస్తుంది. ప్రార్థనే మన ఆయుధం అనేటువంటి విషయాన్ని గమనించాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 56వ కీర్తన 8వ వచనంలో దేవుడు మన కన్నీటిని భద్రపరుస్తున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. 56వ కీర్తన 8వ వచనంలో, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. ప్రియా సోదరి, అనవసరంగా ఏడవద్దు. సోదరుడా, అనవసరంగా ఏడవద్దు. నీవు ఏడ్చేదేదో దేవుని పాదాల దగ్గర ఏడిస్తే ఆ కన్నీటిని దేవుడు బుడ్డిలో భద్రపరుస్తున్నాడంట. సాధారణంగా విలువైన వాటిని మనం భద్రపరుచుకుంటాం. దేవుడు మన కన్నీటిని భద్రపరుస్తున్నాడంటే ఆ కన్నీటికి ఎంతో విలువరిస్తున్నాడని మనం గమనించాలి. ఒక రోజున హిజ్కియా మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడు. దైవజనుడు వచ్చి చెప్పాడు, ఇదిగో నువ్వు చచ్చిపోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో. హిజ్కియా గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీటితో ప్రార్థన చేశాడు. అద్భుతం! ఆ కన్నీటితో చేయబడిన ప్రార్థన దేవుడు ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని హిజ్కియాకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యల విషయంలో దేవుని సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేయండి. తల్లిదండ్రులారా, మీ బిడ్డల కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయండి. విలాప వాక్యాల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 2వ అధ్యాయం 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తూ ఉంది. కన్నీటితో ప్రార్థన చేయి నీ బిడ్డల కొరకు. దారి తప్పిన స్థితిలో ఉన్నారేమో, నీ మాట వినకుండా జీవిస్తున్నామో, వారి క్రమపరచబడ్డానికి నీవు చేయవలసిన పని కన్నీటి ప్రార్థన. ఇస్సాకు 100 ఫలాన్ని పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రార్థిస్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి విత్తనం ప్రార్థన అనేటువంటి విత్తనం. 4వదిగా ఇస్సాకు దగ్గర ఉన్నటువంటి విత్తనం ఏంటో తెలుసా? ఇస్సాకు బలిపీఠము కట్టాడంట. 25వ వచనంలో మనం చూస్తే అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి అప్పుడు ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టడం అంటే అది ఒక సమర్పణ వేదికగా మనం చూస్తూ ఉన్నాం. బలిపీఠం అదొక సమర్పణ స్థలం.
ఇస్సాకు తన జీవితంలో సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అనగా దేవునికి ఇచ్చే విషయాల్లో ఇస్సాకు ముందు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ అన్ని విషయాల్లో దేవునికి మీరు స్థానం ఇవ్వండి. సమయంలో దేవునికి సమయం ఇవ్వండి. నీకు వచ్చిన రాబడిలో దశమ భాగాన్ని దేవునికి ఇవ్వండి. 3 టీలు దేవునికి కావాలంట. ఒకటి టైం, టాలెంట్, తలాంతులు, అలాగే ట్రెజర్, మనకున్నటువంటి దాంట్లో సంపదలో దేవునికి మనం ఇవ్వాల్సినటువంటి వారం కొట్టున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును కదా. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును. విత్తడం గురించి మాట్లాడుతున్నాడు. కొంచెంగా విత్తితే కొంచెంగానే పంటకు వస్తాడు. ఏ సందర్భంలో ఈ మాట వ్రాయబడిందంటే దేవునికి ఇచ్చే విషయాల్లో. ప్రియా సోదరి సోదరుడా, దేవుడు నిన్ను దీవించాడా? దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాడా? దేవుని కొరకు నీవు ఇవ్వడం ప్రారంభించు. దేవునికి ఇచ్చింది ఏది కూడా నీవు నష్టపోవనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే ఒకవేళ ఈ కార్యక్రమానికి నువ్వు స్పాన్సర్ చేయొచ్చు. అదేవిధంగా నువ్వు వెళ్తున్నటువంటి స్థానిక సంఘంలో అవసరతలు గమనించి వాటిని తీర్చడంలో నువ్వు సహకరించవచ్చు. అలాగే నీ రాబడిలో దేవునికి ఇచ్చే విషయాల్లో నువ్వు వెనుకాడవద్దు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బావిలో నీళ్లు తోడుతూ ఉంటే క్రొత్త నీరు ఊరుతూ ఉంటుంది. అలాగే నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వండి వాక్యం సెలవిస్తూ ఉంది. బలిపీఠం కట్టాడు ఇస్సాకు. దేవునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దేవుని కొరకు ఏదో ఒక కార్యం చేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి నీ వంతుగా దేవుని కొరకు ఏదో ఒక కార్యం నీవు చేయడానికి ముందుకు రా. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇస్సాకు 100 ఫలాన్ని పొందుకోవడానికి ఇస్సాకు విత్తనం వేశాడు. 4 రకాల విత్తనాలని ఇస్సాకు దగ్గర మనం చూస్తూ ఉన్నాం. ఒకటి దేవుని వాక్యం. వాక్యం అనేటువంటి విత్తనం. నీ దగ్గర కూడా వాక్యం అనే విత్తనం ఉండాలి. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాము విధేయత అనేటువంటి విత్తనం. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించాలి. మూడవదిగా ప్రార్థన అనేటువంటి విత్తనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థించు, ఉపవాసం ఉండి ప్రార్థించు, కన్నీరు కార్చి ప్రార్థించు, దేవుని పాదాలను పట్టుకో. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నాలుగవదిగా దేవుని కొరకు ఏదో ఒక కార్యం చేయాలి. బలిపీఠాన్ని నిర్మించాడు. దేవునికి ఇవ్వడం తనకిష్టం. అందుకనే దేవుడు ఆయనకి 100 ఇచ్చాడు. కాబట్టి ప్రియా సోదరి సోదరుడా, నీ జీవితంలో కూడా ఈ విధమైనటువంటి విత్తనాల్ని నీవు కలిగి ఉండి వాటిని విత్తుతూ 100 ఫలితాలని పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. దేవుడు అట్టి కృప మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీవించాలని మనం చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభా, ఫలించడానికి కావలసినటువంటి ఆ 4 రకాల అనుభవాలు, విత్తనాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి 100 నీ బిడ్డలు ఈ సంవత్సరంలో ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. దేవా, చదువుకున్నటువంటి బిడ్డలు వారి చదువుల్లో 100 ఫలితాలు పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. అలాగే ఉద్యోగం, వ్యాపారం చేస్తున్నటువంటి బిడ్డలు వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో 100 ఫలితాలు పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, వివాహమైనటువంటి బిడ్డలు చక్కని గర్భఫలాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. దేవా, నీకు వందనాలు నాయన. అలాగే నీ బిడ్డలు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలో అద్భుతమైనటువంటి విజయాల్ని మీరు అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అలాగే కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డలను నిండారులుగా దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
జీవాహారం అనే మా ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొందుకున్న ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను మాతో పంచుకోవడానికి స్క్రీన్ మీద కనపడుచున్న నెంబర్కు కాల్ చేయండి. Our address, Reverend C.H. Samuel Victor, New Shalem Prayer House, door number 10-1-51, Ramaropeta, Kakinada 533004, East Godavari District, Andhra Pradesh. Our phone numbers 79933444448 and 9966096605. మా చిరునామా రెవరెండ్ సిహెచ్ శామ్యుయల్ విక్టర్, నూతన శాలెం ప్రార్థనా మందిరం, డోర్ నంబర్ 10-1-51, రామారావుపేట, కాకినాడ 533004, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 79933444448 మరియు 9966096605. ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం.